అందరికీ నమస్కారం. ఎదురుగా ఉన్న కుర్చీల మీద ఆశీర్వాదాలు చెప్పుకుంటున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోాలని కోరుతున్నాం ప్లీజ్. మన గణి అధికారులు అదే 5 స్టార్ మేనేజర్ కూడా మన మైకి వచ్చి ఉన్నారు. దయచేసి అందరూ తమ తమ కూర్చోమై కూర్చోవాల్సి కోరుతున్నా. డిసిప్లైన్ మాట్లాడారు సీనన్న రిజిస్ట్రేషన్ ఫంక్షన్ కాబట్టి ఖచ్చితంగా అందరూ క్రమశిక్షణ కూర్చోాల్సి కోరుతున్నా. షుగర్ కూర్చోనమ్మా. అలాగే భాస్కర్ ఉండేది ఈరోజు రిటైర్ అవుతున్నారు. వారి సందర్భంగా మనం ఈరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన మన గణి మేనేజర్ శంకర్ సార్ని షేర్ రావాల్సి కోరుతున్నా. అట్లాగే మన 5 స్టార్ మేనేజర్ పాలసీ కోరుతున్నా రమ్మని కోరుతున్నా. సార్కి అశక్తులతో సార్ కూడా షేర్ రావాల్సి కోరుతున్నా. అట్లాగే మన యువ సార్ అభిలాష్ సార్ కూడా స్టేజ్ మీద రావాలని కోరుతున్నా. ఈనాటి మరి మన సన్మాన గ్రహీతలు మాలపల్లి సీనన్న కూడా స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. అట్లాగే భాస్కర్ కూడా స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. ఫైన్ డిపెండ్ మీద సతీష్ సార్ కూడా స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా సూపర్వైజేషన్ తర్వాత 61 సంవత్సరాలు వయసు కంప్లీట్ చేసుకొని సంవత్సరం ఎక్స్ట్రా సర్వీస్ చేసి దిగిపోయిన మన మాలపల్లి సీనన్నకి అట్లాగే భాస్కర్ గారికి మన వికేశం తరఫున టీపీజీకేసీ యూనియన్ తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వారి భవిష్యత్తు ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరి వాటి గురించి చెప్పుకోవాలనుకుంటే అన్న ప్లీజ్ కూర్చోండి. అన్న రామారావు కూర్చోండి. చేరు కూర్చో. హనుమంతరావు కూర్చోండి ప్లీజ్. నాగేశ్వర కూర్చో. చేసి 30 పని బాధ్యతగా చేసుకొని
ఇప్పటివరకు ఎవరితో సూపర్వైజర్తో కానీ అధికారితో మాట్లాడకుండా టైంకి డ్యూటీ చేసి పోయిన వ్యక్తి ఈరోజు రిటైర్డ్ అయ్యిందని చెప్పంటే నిజంగా ఆయన అదృష్టవంతుడే. అట్లాగే సీనియర్ గురించి చెప్పుకోపోతుంటే చాలా ఉంటుంది. మరి ఈనాడు కొత్తగూడెం పట్టణంలో పుట్టి పెరిగి ఇక్కడే ఐటీ చేసి ఇక్కడే అప్లై చేసి ఇదే మైండ్లో అప్లై చేసి ఇదే మైండ్లో 34 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని రిటైర్డ్ అయ్యిందని చెప్పంటే నిజంగా ఈజ్ అ వెరీ లక్కీ ఫెలో. నాకు జ్వరం వచ్చిందని చెప్పొచ్చే పాపం అప్పుడున్న కుంటున్నాల గవర్నమెంట్ సార్ రిలేపి నైట్ షిఫ్ట్లో ఇంటి దగ్గర కాబట్టి సార్ ఇట్లా జ్వరం వచ్చింది చేత కదా చెప్పంటే ఫిట్టర్ పంపిస్తా అని చెప్పి అన్నాడు. అదే ఫస్ట్ డ్యూటీ నాది. ఆ ఫిట్టర్ ఈ సీనాన్ని మా ఇంటి దగ్గర నేను వాళ్ళ పెళ్లి కూడా పోయినా మా ఇంటి దగ్గర ఇప్పుడు లక్ష్మీపల్లి ఇల్లు కట్టుకునే అప్పుడు మా ఇంటి దగ్గర కాబట్టి అన్న మా ఇంటి దగ్గర కదా నన్ను బాగా చూసుకుంటాడు జ్వరం వచ్చింది కదా పంపిస్తాను అనుకున్నాను నేను. తీరం అయిన తర్వాత 80 నుంచి పైప్ లైన్ ఉండేది బాటో సెక్షన్లో. 80 పైప్ లైన్ ఒక్కటే పైప్ అని చెప్పి క్లాంప్ వేసి రావాలని చెప్పి సార్ నా ముందే చెప్పింది సార్. ఒకటే క్లాంపు పానలు పట్టుకుపోయి రావడమే కదా అని చెప్పి తెప్పుసుకొని నిమ్మడిపోయినా ఇంటి దగ్గర కదా పని చెప్తారని. 80 తిట్టినప్పుడు నా తుమ్ జామ్ చేసి పంపించాడు. ఫస్ట్ రోజు జ్వరం దెబ్బ తగ్గిపోయింది ఆ గదిలో. ఆహారం చూసిన ఆ తర్వాత ఇక చాకరీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా వీకేసీలో పంపులు నడుస్తుంది అని చెప్పంటే ఆనాడు గణపతి మేస్త్రి దగ్గర అప్పుడు ఫిట్టర్ పనిచేసాడు. గణపతి మేస్త్రి ఆ తర్వాత ఈయన ఆ తర్వాత వీళ్ళ మళ్ళీ వారసత్వం ప్రసాద్తో నడుస్తుంది. అప్పటి నుండి ఇప్పటిదాకా సీనాన్ని గదే పని గదే కష్టం తప్ప ఆ డిసిప్లిన్ మార్పు రాలే. నిన్న రిటైర్మెంట్ లాస్ట్ రోజు 10 మంది భోజనం పెట్టిన పైన పని చూసుకోవాలని చెప్పండి. ఇక్కడికి వచ్చి నాకు పంపులకు ఎంతమంది ఇచ్చేసే గోదావరి అని అడుగుతాడు. 70కి ఎంతమంది పెట్టినాం 70కి ఎంతమంది పెట్టినామండి. నేనన్నా ఏమన్నా ఇక భోజనం నడుస్తుంది అక్కడ పోయి చూసుకోకూడదన్నా చెప్పంటే దేని దానికే శంకర్ పని నడవాలి కదా అంటే ఎవరి నుంచి తక్కువ చేయొచ్చు కానీ ఆయన సిన్సియారిటీ ఆయన డిసిప్లిన్. నేను కంపెనీ జీతం తీసుకుంటున్నా కాబట్టి న్యాయం చేయాలి, ఖచ్చితంగా నా పని నేను చేయాలి అనే కాన్సెప్ట్ ఆ 34 సంవత్సరాల క్రితం ఎట్లుండో ఈరోజు కూడా అదే ఉంది. ఫస్ట్ టైం అనుకుంటా ఆయన జీవితంలో అధికారితో కానీ తోటి వర్కర్స్తో కానీ మాట్లాడలే. ఆయన గారు పనిచేసిన మొత్తం తిట్టుకున్నారు ఆయన్ని. అప్పుడు కానీ ఇవాళ కూడా నేనే కూడా తిట్టుకుంటారు. ఆయన పనిచేసిన వాళ్ళు అంటే ఫస్ట్ రోజు నేను తిట్టుకున్నాను ఇప్పుడు తిట్టుకుంటారు. అప్పుడే ఆ బాధ్యత లేదు, ఇది పెద్ద బాధ్యత అయింది. అట్లా పనిచేసినాడు. మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు రిటైర్మెంటు నేనంటే ఏంటో పని చేత చూపించుకున్నాడు. ఇలా రిటైర్మెంట్ జూనియర్స్ కూడా అతను చూపించుకున్నాడు. మరి డీజేతోని మరి దాంతోపాటు ఆయనతో 34 సంవత్సరాలు సర్వీస్ చేసిన మాజీ కార్మికులని సూపర్వైజర్ కూడా పిలుచుకుంటే అది ఇంకోటైతే ఇప్పటిదాకా ఇంతమంది పిలుచుకోలేదు. ఇంతమందిని పిలుచుకున్నందుకు ఆయన అంత గుర్తుపెట్టుకుని పిలిచినందుకు మరొకసారి ఆయన తరఫున వచ్చిన మాజీ కార్మికులందరికీ పేరున వీకేసాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి వాళ్ళ గురించి సీనాల గురించి చెప్పుకుంటే ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి మరి అందరికీ ఈ 5 కుటుంబాలు ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని మరి వాళ్ళ ఇన్నాళ్ళు మీకు సర్వీస్ చేసి 61 సంవత్సరాలు కుటుంబాన్ని పెంచారు. మిగతా చేసే జీవితం కొడుకులు కోడలు బిడ్డలు వాళ్ళని చూసుకోవాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు తీపిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత మన వర్క్ ఇన్స్పెక్టర్ డేవిడ్ సార్ని 2 నిమిషాలు మాట్లాడుకోబోతున్నాం. అందరికీ శుభోదయం. మరి ఇంతమందిని చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఇందులో ఈరోజు మరి ఈ స్టేజ్ అలంకరణలో ఉన్నటువంటి మన VK7 రథసారథి మన కుటుంబ బాధ్యుడు శంకర్ గారికి, మరి మన పాలడు శ్రీనివాస్ సార్ గారికి, PVK డిప్యూటీ మేనేజర్ సార్ గారికి, మన VK7 పిట్ ఇంజనీర్ మనందరికీ పెద్దన్న, మనందరికీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మరి గోదావరి శ్రీనివాస్ సార్కి, మరి మన పాలడు మన అభిలాష్ సార్ మన VK7 గనిలో సేఫ్టీని ముందుకు నడిపిస్తూ తన వంతు బాధ్యతలో సేఫ్టీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నడిపిస్తున్నటువంటి అభిలాష్ సార్ గారికి, మరి ఈనాటి సన్మాన గ్రహీతలు శ్రీనన్న గారికి, మరి గుండేటి భాస్కర్ గారికి, వీరందరికీ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగానే మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినము వినాయక చవితి. మరి ఈ వినాయక చవితి రోజు మరి శ్రీనన్నకు ఈ పండుగ సందర్భంగా మరి అన్నకు ఇట్లా
పదవి విరమణ సమయం దొరకడం కూడా నిజంగా ఎంతో గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. మరి ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మన VK7 పూర్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిజంగా ఈరోజు హర్షించదగిన వాళ్ళు. ఎందుకంటే ఈ గనిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఈ గనిలో చేసినటువంటి పనివారుల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. పూర్వ ఎంప్లాయీస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మరి మన దగ్గర దిగిపోతున్నటువంటి వాళ్ళను కూడా ఘనంగా సన్మానించడానికి మరి ఈ పదవి విరమణ కార్యక్రమంలో వారి బాధ్యతను కూడా మావాడు ఈ రోజు రిటైర్డ్ అవుతున్నాడు అన్న సంతోషాన్ని పురస్కరించడానికి మరి వారు కూడా ఈ ప్రాంగణంలోకి వచ్చి మనందరితో సంతోషంగా ఉంటున్నటువంటి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళైతే ఈ VK7 గనిలో అతిరథ మహారాజులు అనే ఒక గొప్ప పేరైతే నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ VK7 యొక్క ప్రత్యేకత సింగరేణిలోనే ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నది. మరి అంతటి విశిష్టమైనటువంటి స్థానంలో మరి మనం అందరం పనిచేస్తూ మన పూర్వ ఉద్యోగులైనటువంటి సహోదరులు వారు కూడా మనతో పాటుగానే ఉద్యోగం చేసి మరి మన దగ్గర ఉండి వారు పదవి విరమణ పొంది మరి ఈరోజు ఈ పదవి విరమణ కార్యక్రమంలో సీనన్నతో సహకరించి మరి సీనన్నను కూడా గణపరచడానికి వచ్చిన వారందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మన భాస్కర్ గారి గురించి చెప్పాలంటే నేను ఎల్లందులో అపాయింట్మెంట్ అయినప్పుడు భాస్కర్ గారు నాకంటే సీనియర్గా ఉండేవాడు. ఎల్లందులో లాంగ్ వాల్ సెక్షన్ నడుస్తుండేది. అప్పుడు మాకు సాయిబాబా సార్ మరి భాస్కర్ గారు అయితే సార్ దగ్గర చాలా 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 ఇప్పుడు మన బోరింగ్ శంకర్ గారు చెప్పినాడు. ఈ బావిలోకి ఇల్లందు 21 ఇంగ్లాండ్ JK5 బంద్ అయిన తర్వాత మరి మనం VK7కి వచ్చినాక కూడా మరి భాస్కర్ గారు తను అన్ని పనులలో నైపుణ్యత, డ్రామర్గా కానీ, హాలర్ డ్రైవర్గా కానీ, లైన్మెన్గా కానీ తనకేదైనా పని చెప్తే ఖచ్చితంగా భాస్కర్ ఆ పనిని పూర్తి చేయటంలో ముందుగుండి పనిని పూర్తి చేసుకొని వచ్చేవాడు. మరి అలాంటి వ్యక్తి మరి ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి, మంచి అనుభవం కలిగినటువంటి పేరు సంపాదించుకొని మరి అలాంటి మంచి పరిస్థితిలోకి వచ్చినటువంటి భాస్కర్ గారికి కూడా నా యొక్క పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆ రీతిగా చెప్పినట్టయితే ఇప్పుడు శంకర్ గారు అయితే చాలా చెప్పారు. మొదటి రోజే సీనన్న అయితే మరి ఈ VK7 గనిలో మరి కొత్తగూడెం ఏరియాలో చూసినట్టయితే ఏమన్నా అవరాధాలు ఇంకా జరిగితే మనము అయ్యో శ్రీనన్న లేడు కదా అనే స్థితికి వచ్చి ఉంటామేమో అని అనిపిస్తున్నది. కారణం ఏంటంటే శ్రీనన్న యొక్క దగ్గర ఉన్నటువంటి ఆ నైపుణ్యత. మరి శ్రీనన్న ఈ బావిలో చేస్తున్నప్పుడు నేను 2005వ సంవత్సరంలో ఈ గనిలోనికి వచ్చినప్పుడు శ్రీనన్నను చూసి నేను అనుకునేవాడిని, అరే ఫిట్టర్గా ఉన్నాడు, ఎంత కష్టమైన పనులు 92 లెవెల్లో అంత లాంగ్ దూరంలో కూడా పంపుల విషయంలో తను ప్రత్యేకత శ్రద్ధ వహిస్తూ మరి అక్కడి నుండి కూడా వాటర్ డివాటరింగ్ చేయడానికి మరి ఆ పంపులను ముందుకు నడిపిస్తూ పంపుల యొక్క మెయింటెనెన్స్ బాగా తీసుకుంటూ మరి ఆనాడు మరి గణపతి అన్నగా ఉన్నాడు. మరి గణపతి అన్న కూడా తను కూడా మరి గణపతి అన్న కూడా శ్రీనారాయణ గారికి చెప్పడం జరిగింది. మరి అలాంటి రోజులలో నేను ఈ 2005వ సంవత్సరం ఈ VK7 గనికి వచ్చినప్పుడు శ్రీనారాయణను చూసి నేను ఆశ్చర్యపోయాను. అబ్బాయి ఇంతటి మా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి ఇంత ఉన్నాడు, ఇంట్లో పని చేస్తున్నాడు. నేను 92 లెవెల్లో చూసినప్పుడు 37 డీపు 31 డిప్ అని ఉండే కదా 31 డిప్లో ఆ 92 లెవెల్ కాడ కొత్తగా పంపులు ఎరెక్ట్ చేస్తున్నాము. అక్కడ నీళ్లు పట్టుకుంటే కొంచెం వేడిగా ఉండేటి. మరి అలాంటి పరిస్థితుల్లో తను నీళ్ళలో కూర్చొని ఆ వేడి నీళ్ళలో కూర్చొని ఆ పైప్ జాయింట్ చేస్తుందంటే వామ్మో నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే శ్రీనన్న చూడండి పనిలో ఎంత శ్రద్ధ కలిగి పనిచేస్తున్నాడు. ఇంతటి మహా వ్యక్తి ఈ రకంగా ఉండటం నిజంగా మనందరం కూడా సంతోషించాల్సినటువంటి విషయం. మరి ఆయన సర్వీసులో మరి కనీసం 38 సంవత్సరాలకు పైబడి చిలుకు సర్వీసును పూర్తి చేసుకొని మరి మన తెలంగాణ గవర్నమెంట్ మనకిచ్చినటువంటి 1 సంవత్సరం ఎక్స్టెన్షన్ దాన్ని కూడా ఉపయోగించుకొని మరి ఈరోజు తను పదవి విరమణ పొందుతున్నాడు అంటే దీని వెనకాల కేవలం శ్రీనన్న గారి యొక్క సతీమణి మరి మేడం గారు ఉన్నట్లయితే ఆ మేడం గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే మనము డ్యూటీకి వస్తాము, మనం పనిలోకి వచ్చేస్తాము,
డ్యూటీ దగ్గర మనం 7 గంటలకు మన ఇంటి దగ్గరికి వచ్చేసి మస్టర్ పడాలని ఆతృతలో వస్తూ ఉంటాం. కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మేడం గారు మరి ఆమె తెల్లవారుజామున 5 గంటలకే లేచి మరి మన కోసం ఏదైతే మన భోజన సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ప్రిపేర్ చేసి మరి మన ఈ యొక్క ఘన సన్మానం పొందటానికి మరి ఆ మేడం గారి యొక్క తోడ్పాటు, ఆ మేడం గారి యొక్క సహకారము, ఆ మేడం గారి యొక్క పట్టుదల మరి ఈరోజు సీనన్న తన వృత్తిలో ఎంతో మన్నలను పొంది ఎంతో నైపుణ్యాన్ని సాధించి మరి ఈరోజు VK7 గనిలో మహోన్నతమైనటువంటి స్థానాన్ని పొంది మరి ఈరోజు పదవి విరమణ పొందుతున్న సందర్భంలో కూడా తనకంటూ ప్రత్యేకత మీరు VK7 గనిలో ఇంత చరిత్ర కలిగి ఉన్న మీకు మరి ఘన సన్మానాన్ని పొందడానికి మేడం గారు కూడా ముందు ఉండి మరి ఆయనను ఈ దగ్గరికి తీసుకురావడం అనేది జరిగింది. మరొకసారి నా యొక్క ఆశ ఏంటంటే మన సీనన్నను గణపరిచిన రీతిగానే మరి మేడం గారిని కూడా విజిల్ వేయగలిగిన వాళ్ళందరూ కూడా గట్టిగా విజిల్ వేసి చప్పట్లతో సంతోషపరచాలని కోరుకుంటున్నాను. ఓకే భాయ్, ఓకే, సంతోషం. మరి మేడం గారు ఒక సీనియర్ కార్మికుడు తను ఈ రోజు పదవి విరమణ డేట్ అయిపోయిందంటే ఎవరికి చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయేవాడు. అరే ఇది పరిస్థితి బాగలేదు కదా అని చెప్పి మన ఉన్నతాధికారులు వాళ్ళు బాగా ఆలోచించి మన సంస్థలో మన దగ్గర ఉద్యోగం చేసిన వ్యక్తి ఇట్లా వెళ్ళిపోతే మనపై ఉన్నదని మరి సింగరేణి యాజమాన్యానికి టిఆర్ఎస్ యూనియన్ వాళ్ళు కూడా మరి మేనేజర్కి ఒక గుర్తింపు తెప్పించి మేనేజర్ పార్టీకి మరి ఒక మంచి ఆలోచనను కలిగించి ఇలాంటి సన్మాన కార్యక్రమాలను జరిపించడానికి మరి యాజమాన్యం మరి టిఆర్ఎస్ యూనియన్ మరి వీళ్ళందరి యొక్క పట్టుదలతోని ఇలాంటి పదవి విరమణ సన్మాన కార్యక్రమాలు జరుపుతున్నారంటే నిజంగా మనము సంస్థకు ఎంతో రుణపడి ఉంటున్నాం. మనం చేసేది 8 గంటలు. 8 గంటలలో మనము మన తోటి వాళ్ళతోనే ఉంటూ ఉంటాం, మన తోటి వాళ్ళతోనే సంతోషాలను పంచుకుంటూ ఉంటాం. కానీ మనలను గుర్తించి మరి మన యాజమాన్యం ఇంత మంచి ఘన సన్మాన కార్యక్రమాలను సింగరేణి గట్టిగా పలకాలి, జై సింగరేణి, జై సింగరేణి. ఓకే భాయ్, ఇట్లా మనం ఈ రకంగా సంస్థను గుర్తించుకొని పనిచేస్తున్న వాటికి మనందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి VK7 గనిలో మరి మనకి ఇలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించిన భగవంతుని కూడా నా యొక్క హృదయపూర్వక ప్రార్థిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి అత్యున్నత మహారాజులకు స్టేజి అలంకరించిన పెద్దలందరికీ కూడా మరి ముందు వరుసలో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వరుసన నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నందుకు వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. శ్రీనంద దంపతులకి సన్మానం చేయడానికి గట్టిగా కూడుకున్నట్టు డేవిడ్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ సరే తమ్ముడు క్షమించాలి, చిలకరాజన్న వైస్ పిటి సెక్రటరీ ఇందాక వచ్చాడు. చిలకరాజే చేతికి రాల్చి కోరుతున్నాను. తమ్ముడు క్షమించాలి, మాటలు మర్చిపోయా. కూర్చునే ముందు మరి సీనన్న మన బాయ్ కాకుండా 5 షాప్లో కూడా డ్యూటీ చేశాడు. మరి అక్కడ కూడా పంపల విషయంతో ప్రాబ్లం ఉంటే పై సరి చేసి వచ్చాడు. మరి సీనన్న గురించి మాట్లాడాల్సిన అవసరం చిలకరాజన్న కూడా ఉంది. కాబట్టి చిలకరాజన్న వచ్చి సీనన్న గురించి మరి నా మాట చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఇక పదవి విరమణ సన్మాన కార్యక్రమానికి హాజరై స్టేజ్ మీద ఆశీనులైనటువంటి పెద్దలకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మరి సీనన్న, భాస్కర్ అన్న, మరి తోటి ఉద్యోగులు, వారి యొక్క శ్రేయోభిలాషులు, మరి రిటైర్డ్ అయినటువంటి అనేక మంది మరి వారి అభిమానులందరూ కూడా హాజరు కావడం జరిగింది. వారందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సీనన్న ఈ VK7 షాప్ నుంచి మా PVK5కి ఒక 1 ఇయర్లో మా వర్క్మెన్లకు కానీ టెక్నీషియన్లకు కానీ వారి ద్వారా అనేక పనులను నేర్చుకోవడం జరిగింది. వారితోటి ఉన్న అనుబంధాన్ని మరి గుర్తు చేసుకుంటూ ఇవాళ అన్నకు సన్మానం చేయాలని చెప్పి మా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి సీనన్న కోసం మేము ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు భక్తులు అనేక మంది చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి అన్నకు ప్రత్యేకమైనటువంటి మరి సన్మాన అన్నకు సీనన్నకు
మరి అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ నమస్కారం తెలుస్తూ ముగిస్తాను. ఒకటి అది మన పాలవాడి శ్రీనివాస్ సార్ ఇక్కడ ఉన్నప్పుడు పనిచేసిండు, ఇప్పుడు బైస్వాట్ మేనేజర్ కాబట్టి సార్ని కూడా ఆయన గురించి మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్ అందరికీ. వీకేసాం అంటే మనకు తెలుసు, ఇక్కడ ఒకసారి పనిచేస్తే మనకి హోమ్ గ్రౌండ్ లాగా ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కూడా మనందరం వీకేసాం ఫ్యామిలీ ఒకసారి పనిచేస్తే. మొదటిగా నాకు చెప్పి పిలిచినందుకు మొదటిగా వీకేసాం ఫ్యామిలీ మెంబర్స్కి నా థ్యాంక్స్. అండ్ వాళ్ళ చీఫ్ గెస్ట్స్ మన భాస్కర్ గారు, అట్లనే శ్రీనివాస్ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అట్లనే స్టేజ్ ఉన్న పెద్దలకి, ఆల్ వీకేసాం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరోసారి గుడ్ మార్నింగ్. మనం శ్రీనివాస్ గురించి, భాస్కర్ గురించి చెప్పాలంటే భాస్కర్ గురించి నాకు తక్కువ తెలుసు. బట్ ఓకే, జనరల్గా ఒక మెషిన్ మైనింగ్ మైన్ ఎల్లందులో కూడా అన్ని మెషిన్ మైనింగ్ మైన్లే. అక్కడ పనిచేసి మళ్ళీ ఇక్కడ కూడా అన్ని రకాల ట్రామింగ్ కానీ లైన్ మైనింగ్ కానీ అన్ని రకాల పనులు మెలుగులు ఉండడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో డెఫినెట్గా తను కూడా తన యొక్క సర్వీసెస్ కంపెనీకి ఎంతో తీశారు. అట్లానే శ్రీనివాస్ గారికి వస్తే, కొంతమంది మనం మైండ్కి ఎందుకు వస్తామంటే, కొంతమంది ఏమో జీతం కోసం పనిచేయడానికి వస్తారు, కొంతమంది ఏమో బాసు అడుగుతారు కదా అని చెప్పి ఎంతో కొంత చేయాలి కదా, బాస్ని సాటిస్ఫై చేయడానికి పనిచేస్తారు. ఈ కొంతమంది ఏమో షాప్లు ఎత్తుకుంటా ఏదో ఒకటి పని తప్పించుకోవడానికి, సాయంత్రం మనకి తప్పించుకుని ఏదో ఒకటి మొత్తానికి వాళ్ళు తప్పించుకున్నాం అనే కొద్దిమంది పనిచేస్తారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే ఈ పని నాది అనుకుని పనిచేస్తారు. ఆ అతి కొద్ది మందిలో శ్రీనివాస్ మొదటి స్థానంలో ఉంటారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అతను ఎప్పుడు కూడా జీతం కోసమో, లేకపోతే ఇక వాళ్ళ నా ఇంజనీర్ అడుగుతాడనో, లేకపోతే అట్లా ఎప్పుడూ నేను చూడలేదు అట్లా పని చేసినప్పుడు. ఆల్వేస్ ఈ లవ్స్ టు వర్క్. అందుకనే ఎంత కష్టం ఉన్నా కూడా అతను ఎప్పుడు కూడా బాధపడలేదు, లేకపోతే అది కష్టం అనుకోలేదు. ఎందుకంటే దాన్ని ప్రేమిస్తాడు, ఆ పనిని, ఈ లవ్స్ ఇట్. అందుకే ఆయన దగ్గరికి ఎవరైనా పోవాలంటే కూడా శంకర్ చెప్పినట్టు శ్రీనివాస్ కొంతమంది ఉంటారు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, ఫోర్మెన్లు, ఓర్మెన్లు, వీళ్ళ దగ్గరికి పంపిస్తే ఎవరైనా బాగా ఉంటుంది. ఎందుకంటే వాంబోయి మొత్తం అన్ని ఘోర, ఈ పని చేస్తాడు, మందు పని చేస్తాడు, ఇద్దరికి ఎందుకు వెళ్తున్నాం అని. బట్ పని నేర్చుకుందాం అనుకునేట వాళ్ళు అట్లాంటి రోజు దగ్గరికి వెళ్తే పని నేర్చుకోవచ్చు. డెఫినెట్గా శ్రీనివాస్ మన వీకేసాం హిస్టరీలో ఓ బుక్ అంటూ బుక్ ఉంటే తనకంటూ ఒక పేజీ లిఖించుకున్నాడు. దాంట్లో డెఫినెట్గా హీ హ్యావ్ ఏ ఓన్ పేజ్ ఇన్ ది వీకేసాం హిస్టరీ. ఎందుకంటే మేము 99లో ఇక్కడ చేరినప్పుడు ఆ పంపులు అక్కడెక్కడ పోర్ట్లో ఉండేవి. నేను ఇక్కడ షిఫ్ట్ అన్న చేసే, జన్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ చేసే, కానీ ఆ పంపుల దగ్గర నేనైతే ఎప్పుడు పోలే 7 సంవత్సరాల్లో. ఎందుకంటే అదంతా వాళ్ళే చూసుకునే వాళ్ళు, గణపతి గారు, ఇల్లు, వాళ్ళ ఇంజనీర్లు వాళ్ళే చూసుకునే వాళ్ళు తప్ప అట్లా పంపులు ఒకటి ఉంటాయి, మనం వెళ్ళాలి ఇన్స్పెక్షన్కి, మునుగుతాయా తేలుతాయా ఎప్పుడు కూడా ఎవరు వెళ్ళేవాళ్ళం కాదు అనుభవాలుగా. సో అంతా వాళ్ళే చూసుకునే వాళ్ళు, వాళ్ళ బాధ వాళ్ళే పడేవాళ్ళు, వాళ్ళే బావి మునుకొని చూసుకునే వాళ్ళు, ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకునే వాళ్ళు. సో అట్లా పనిచేసే వాళ్ళు ఈ కాలంలో దొరకడం కొద్దిగా రాను మన జనరేషన్స్ కష్టం. బట్ డెఫినెట్గా వాళ్ళ జనరేషన్లో చాలామంది ఉండేవాళ్ళు, అండ్ వాళ్ళని చూసి చాలామంది ఇన్స్పైర్ కూడా అయ్యారు. అండ్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ డన్ హియర్. శ్రీనివాస్ని ఇక్కడ వీకేసాం చూసి ఇక్కడ మనందరం చూసాం. యాక్చువల్గా పీవీకేకి నేను నేర్చుకున్నప్పుడు పంపించిన, యాక్చువల్గా ఫస్ట్ తను చెప్పకుండా లెటర్ వచ్చింది. లెటర్ వస్తే తను ఇష్టపడకుండా నేను వెళ్ళని చెప్పాడు. బట్ తర్వాత నేనే మళ్ళీ కన్విన్స్ చేసి, ఆ మైండ్ చాలా క్రిటికల్గా ఉంది, సీఎం కూడా పెట్టేటట్లేరు, మనం సీఎం ఆ మైన్ ఈ మైన్ అన్ని కంపెనీ, మనం అక్కడ పెట్టబోయినా కూడా కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్తే వెళ్ళాడు. అండ్ డెఫినెట్గా సీఎం అక్కడ స్టార్ట్ అవడానికి, అక్కడ నీళ్లు తగ్గించడానికి ఇది మెయిన్ రోల్ ప్లే చేశాడు శ్రీనివాస్ పీవీకేలో కూడా. ఆ తర్వాత మళ్ళీ నేను అక్కడ మేయర్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇక 1 year ఉంది కదా, నువ్వు రెస్ట్ తీసుకోవాలి, అన్ని సిస్టమ్స్ కొద్దిగా అందరికి అలవాటైనాయి, మళ్ళీ ఇక్కడ రోజు ఇక్కడ దిగి మోకాళ్ళ నొప్పులు తెచ్చుకోవటం ఎందుకు, 1 year రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇది పంపించాను. అండ్ ఈ మంత్లో కూడా ఆగస్ట్ 1st week అనుకుంటా అక్కడ మళ్ళీ పంపు బ్రేక్ డౌన్ అయింది, కోటి పంపు, అన్ని పంపులు బ్రేక్ డౌన్ అయినాయి. ఇక పంపులు లాగటమే లేట్ అనుకుంటే నేను మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేశాను గోదావరికి. ఫోన్ చేస్తే అబ్బా వాళ్ళు లీవ్ పెట్టాడు అన్నారు. లీవ్ పెట్టినా పర్వాలేదు, నువ్వైతే ఫోన్ చేసి రమ్మను, మరి పంపులు మునిగితే మళ్ళీ 4 రోజులు మళ్ళీ పంపులు పెట్టాను, 4 రోజులు పడుతుంది అన్నారు. శ్రీనివాస్ 9 వచ్చాడు మైన్ దగ్గరికి. అప్పటికే లోపల నుంచి ఆల్రెడీ ఫిట్టర్ ఫోన్ చేశాడు, సార్ ఉన్న ఒక పంపు కూడా పోయింది, ఇక పంపు తీసేసి డిస్మాంటిల్ చేసి లోడ్ చేస్తున్నాం. ఇక మళ్ళీ చెప్పాను, వదిలే శ్రీనివాస్ వస్తున్నాడు, కొంచెంసేపు ఉన్న తర్వాత అప్పుడు చూసి లోడ్ చేద్దాంలే అని చెప్పా.
ఆ రోజు ఆయన ఉండేది, మళ్ళీ నీళ్ళని పైకి వచ్చాయి, మళ్ళీ పంపులన్నీ మళ్ళీ పెట్టుకోవాల్సి వచ్చాయి. సో అట్లాంటి కమిట్మెంట్, కమిట్మెంట్ ఒకటే సరిపోదు, స్కిల్ కూడా. ఆ స్కిల్, అది ఇంట్రెస్ట్, ఆ మూడు ఉంటేనే అట్లా పనిచేయగలరు ఎవరైనా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. ఇంకా చెప్పినట్టు వాళ్ళ అమ్మాయి అనుకుంటా, ఒకటే అమ్మాయి కదా, ఒకటే అమ్మాయి కూడా యుఎస్లో సెటిల్ అయినట్టు నిన్నే చెప్పారు. డెఫినెట్గా హ్యాపీ ఫ్యామిలీ అండ్ హ్యాపీ లైఫ్. ఎందుకంటే అంత సిన్సియర్గా పనిచేసినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మంచిగా చూస్తారు. మన పక్కన వాళ్ళకి అన్యాయం చేద్దాం అనుకున్నప్పుడే మనకు కూడా అన్యాయం జరుగుతుంది. సో ఆ యొక్క కమిట్మెంట్కి దేవుడు ఎప్పుడు కూడా అతనికి ఆరోగ్యంగా పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ అన్నీ కూడా చక్కటి ఇచ్చారు. కాబట్టి అట్లా మనం అంకితభావంతో అందరూ ఆయన స్ఫూర్తి పొంది ఈ విధంగా మిగతా వాళ్ళు కూడా అందరం కూడా ముందరికి వెళ్ళాలని, కంపెనీని మందనుకొని పనిచేస్తే తప్ప మనం ఇట్లాంటి చేయలేము. డెఫినెట్గా ఆ విధంగా చేయడం వలన శ్రీనివాసు ఇంతమంది హృదయాల్ని ఇవాళ కొల్లగొట్టగలిగాడు. డెఫినెట్గా నా తరఫున, అట్లానే పీవీకే తరఫున కూడా, ఓకే వికేషన్ తరఫున ఎట్లా మీ అందరూ చెప్తారు కాబట్టి అతను మరొకసారి హ్యాపీ రిటైర్మెంట్, హెల్తీ లైఫ్ అండ్ హ్యాపీ లైఫ్ ఆల్సో. డెఫినెట్గా యుఎస్ ఒక 5-6 నెలలు మీకు ఉన్నప్పుడు ఇప్పుడు లీవ్ పెట్టాడు కాబట్టి ఒక 6 నెలలు యుఎస్లో, 6 నెలలు ఇండియాలో ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ థ్యాంక్స్ ఎవ్రీబడి అండ్ వీళ్ళిద్దరికి కూడా మరోసారి హ్యాపీ రిటైర్మెంట్ అండ్ హెల్తీ లైఫ్గా కోరుకుంటూ ఈ అవకాశానికి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. శ్రీనారాయణ గురించి చెప్పుకోపోదా ఉంటే పోయి పిలిచినా అదే మాట వస్తుంది తప్ప వేరే మాట కాదు. ఆయన చేసిన పని అట్లాంటిది, ఆయన అంకిత భావం అట్లాంటిది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన గైన్ మేనేజరు శంకర్ సార్ని క్లుప్తంగా మాట్లాడుతుందిగా కోరుతుంది. ఈరోజు సన్మాన గ్రహీతలైనటువంటి శ్రీనివాస్ గారికి, భాస్కర్ గారికి, మరి కుటుంబ సభ్యులకు మరియు వారిని సన్మానించడానికి ఎంతో ప్రేమతో వచ్చినటువంటి వారి టీం మెంబర్స్కి, తర్వాత VK7 గని కార్మికులకు, తర్వాత మా ఓల్డ్ టీం మన కుసుమ రాజయ్య గారు, తర్వాత రాయేశం గారు, వీళ్ళంతా మేము పాత టీం కలిసి చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతో వచ్చారు. వాళ్ళందరికీ కూడా శుభోదయం. నా తోటి VK7 మేనేజర్ సార్కి, నా తోటి అధికారులకు అందరికీ కూడా శుభోదయం. చాలా చక్కగా చెప్పారు వక్తలు. పగడ్ సార్ చెప్పినట్టు శ్రీనివాస్ మనం ఒక బుక్ కనుక రాస్తే ఆ బుక్ కూడా సరిపోదు. ఆయన దగ్గర 32 సంవత్సరాల 9 నెలలు మరి మన మైండ్లో చేశారు. నాకు శ్రీనివాస్ గారు 2002 నుంచి తెలుసు. అప్పుడున్న కండిషన్స్ మన డేవిడ్ గారు చెప్పారు, ఏదైతే 31 డిప్ ఉందో మామూలుగా పని చేయడానికి నడవడంతోనే అక్కడ రీచ్ కావడంతోనే మన బట్టలు తడిసిపోయేటి. యాక్చువల్గా తడిసిన బట్టలతో పని చేయడం ఎంత ఇరిటేట్గా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కానీ అటువంటి కండిషన్స్లో కూడా మరి తనకున్నటువంటి మెయిన్గా డెడికేషన్, పని చేయాలి, మనం వచ్చినాం పని చేయాలనే కాన్సెప్ట్తో చేసేటోడు, మరి అంత కష్టపడి పనిచేసేవాడు ఆ కండిషన్స్లో. తర్వాత మళ్ళీ ఈ పీవీకేకి పోయినప్పటికీ కూడా, పీవీకే పోయిన తర్వాత మాకు కొంచెం బాధగా ఉండేది. ఆ టైంలో పంపులు సరిగా నడకపోయాం మన దగ్గర. మరి మేనేజ్మెంట్కి మళ్ళీ మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది, VK7లో పంప్స్ సరిగా నడవట్లేదని. మరి మేనేజ్మెంట్ వాళ్ళు మళ్ళీ మన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ 1 సంవత్సరం పాటు మన దగ్గర పనిచేసే అవకాశాన్ని కల్పించారు. తద్వారా ఈరోజు వరకు కూడా మనము VK7 పంపులు మరి ఇంత మంచిగా నడుస్తున్నాయి. మనం టెన్షన్ లేకుండా నడుపుతున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ శ్రీనివాస్. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ఒక రోల్ మోడల్ అంటాడు. ఇప్పుడున్న టెక్నీషియన్స్ అదర్ పర్సన్స్ నీళ్ళలో దిగడానికే వెనుక ముందు ఆడుతూ ఉంటారు, నా బూట్లు తడిసి అది ఇదని. కానీ మనం ఆయన నుంచి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం పంపులు పనిచేసేటోళ్ళు నీళ్ళలో దిగిపోతే ఏం పని అవుతుంది. కాబట్టి ఇది కొత్త టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయనని స్ఫూర్తిగా తీసుకోవాలి. డెఫినెట్గా అట్లా చేస్తేనే పంపులు నడుస్తాయి. చూస్తే పంపులు నడవాయి, చూసి మనం ఏం చేయలేం.
ఫుట్బాల్ అది తీసుకుంటుందా ఓపెన్ అయిందా మనకు తెలియదు. అది ఆడపోయి చూస్తేనే వీళ్ళ సెట్ చేస్తేనే నీళ్ళు చూసుకుంటుంది. ఓకే, ఇంకా మీరు అన్నట్టు మన భక్తులు చెప్పినట్టు మనం ఎంత చెప్పుకున్నా శ్రీనివాస్ గురించి తక్కువే. అటువంటి సూపర్వైజరు ఇంకొంత పాటు ఈ సాల్వేజింగ్ మన దగ్గర సాల్వేజింగ్ ఇంకొక 2-3 ఇంకొక 15-20 డేస్లో స్టార్ట్ అయ్యేది అనుకుంటున్నాం. కానీ ఇంకొక 1 మంత్ ఉంటే నాకు హ్యాపీ ఉండేది. ఇప్పుడు కూడా మనం క్రిటికల్ జోన్లోనే ఉన్నాం. మరి పంప్స్ కూడా కొంచెం ఇబ్బందుల్లోనే ఉన్నాయి. ఇంకొంచెం ఒక 1 నెల రోజుల పాటు నాకు హ్యాపీగా ఉండేది. ఆ విషయంలో అయితే కొంచెం నేను కొంచెం బాధగానే ఉంది నాకు. ఇక యజమానికి రిటైర్మెంట్ అంటే ఇట్ ఇస్ కామన్ టు ఆల్. ఏదో ఒక రోజు మనం రిటైర్ అయ్యేది. మరి ఈ రోజు వరకు కూడా శ్రీనివాస్ ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఎంత హ్యాపీగా ఉన్నాడు మనం చూస్తూనే ఉన్నాం. మరి భగవంతుడు వారికి, వారి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా మంచి హెల్త్ అండ్ వెల్త్ ప్రసాదించాలని, వారి రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి నా విషయం చెప్తున్నాను. తర్వాత భాస్కర్ గారికి వస్తే నాకు ఇక్కడ వచ్చిన తర్వాతనే నేను పరిచయము. నేను చూస్తున్న హెల్పర్గా కానీ, మన హాల డ్రైవర్ కానీ, డ్రామర్గా కానీ చాలా మంచిగా చేస్తున్నారు. ఈ స్టేజ్లో కూడా రీడిప్లాయ్మెంట్లో కూడా వాళ్ళు ఇంత యాక్టివ్గా చేస్తున్నారంటే డెఫినెట్లీ మా కంపెనీకి వాళ్ళు 100% సర్వ్ చేసినట్టే. మరి వారికి కూడా భగవంతుడు మరి హెల్త్ అండ్ వెల్త్ ప్రసాదించాలని, వారి రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సన్మాన గైతులు ఇద్దరు, భాస్కర్ అన్న మరియు సీనన్న. ముందుగా సీనన్నకి సన్మానం చేయడానికి 5 స్టార్లో పనిచేసింది కాబట్టి 5 స్టార్ ఎంప్లాయీస్ కూడా సన్మానం చేయడానికి వచ్చారు. కాబట్టి వారి ముందు వారికి అవకాశం ఇచ్చి వాళ్ళు సన్మానం చేసిన తర్వాతనే మనం అందరం సన్మానం నిదానం చేసుకుందాం. అయినా పర్లేదు, ఆయన గురించి సార్లు అందరూ ఎంత గొప్పగా చెప్పారు కాబట్టి ఒక 10 నిమిషాలు 25 నిమిషాలు లేట్ అయినా సార్లు చూడేట్టు ఉండాలని ముందుగా మన సీనియర్ని సన్మానించుకుందాం. ఇద్దరికి మార్చుకుందాం. లేచి మార్చుకుందాం. ఇప్పుడు శాలువతో సత్కరించాల్సిందిగా మేనేజర్ ఇద్దరు పట్టుకోండి. గోదావరి సార్ అందరూ పట్టండి. శివ సార్ రెడీ సెట్ చేయాలి. రైట్ రెడీ. ఓకే. షీల్డ్ ప్రెజెంట్ చేయాల్సిందిగా మేసాన్ని కోరుతున్నా. ప్రెజెంట్ చేయాల్సిందిగా గోదావరి శివసాన్ని కోరుతున్నా. ప్రెజెంట్ చేసి గోదావరి శివసాన్ని కోరుతున్నా. బ్యాంక్ ప్రెజెంట్ చేయాల్సిందిగా పలు శివసాన్ని కోరుతున్నా. రెడీ.
కోరుతున్నాను. గుర్తు రాజా సార్, సూరజ్, శైలి, మెడికల్ బుక్స్ మరియు రిపోర్ట్స్ చేయాల్సిన జాకెట్ ఫెసిలిటీస్ అప్లై చేయాలి. మేడం గారు మరి మనం కూడా సంబంధించింది కాబట్టి నెక్స్ట్ పీవీకే గైడ్ మేనేజర్ సార్ పాలా శ్రీనివాస్ సార్ మరియు ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ పీవీకే ఫైన్ లైన్ బీలే పంప్ ఆపరేటర్స్ అండ్ టీమ్. చేయండి రెడీ. ఓకే. పీవీకే గడి కార్మికులు కొంతమంది ఎట్లాడమ్మా దేవసింగితాడు చిన్నోడు ఎంకేది పోతాడు ముందుకు రా. మీ సార్ మధ్య పెట్టండి. సతీ సార్ అందరూ వస్తారు. ఫ్రీగా ఉన్నాను, జరగండి. ఫ్రీగా ఉండండి. అందరూ వస్తారు. సన్మానం చేసిన వాళ్ళు వెనక మళ్ళీ లెఫ్ట్ సైడ్ కింద దిగండి. రెడీ. ఓకే. ఒకసారి అందరూ సీనానికి చెప్పట్లు చెప్పట్లు. సీనానికి గజమాలతో ఫైన్ టీమ్ మేనేజర్ సతీసార్తో పాటు పైంగల్ టీం అంతా సన్మానిస్తున్నారు. వారికి మరొకసారి పైంగల్ టీంకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెడీ. విధానం తొందర లేదు. సౌండ్ తగ్గేమో, చిన్న సౌండ్ పెట్టు. కొంచెం వెనక్కి జరిగారు. ఫ్రీగా ఉండండి, వెనకాల వాళ్ళకి అనిపించట్లేదు. నీ వెనక జరగండి, ఎవరు వస్తారు. ఓకే రెడీ. మధ్యలోకి రండి అన్న. వెనకాల ఉన్న వారికి అనిపించట్లేదు. ఓకే రెడీ. చేయాలి. ఓకే ఓకే, అర్జున్ దిగండి అమ్మా, లెఫ్ట్ దిగండి. థ్యాంక్ యూ పీవీకే ఫైనల్ టీంకు ధన్యవాదాలు. అట్లాగే డ్యూటీలో ఉన్న మన రామ్ కుమార్ మేస్త్రి, ఎన్వి సుబ్బారావు మరియు సత్యనారాయణ. తెలియండి. రెడీ. మారిన లేట్. ఓకే. సుబ్బారావు దగ్గరకు రెడీ. చేయాలి. రాజా సార్, పుష్ప రాజా సార్ గవర్నమెంట్. అర్జెంట్ పడింది అందరికి దయచేసి లేట్ చేసేందుకు క్షమించాలి. ఆయన దాంట్లో డిప్యుటేషన్ కూడా చాలా కోపం వస్తుంది. కోపం వద్దు.
మొబైల్ లేదు తర్వాత మన సిఐటి నుంచి వేసమన్న రెడీ ఉన్నది కొడుతున్నా. దండలతో షాళ్ళతో దంపతులు సంబంధించినందుకు అందరికీ ధన్యవాదాలు. షాళ్ళతో స్వీట్తో వయసు ఉన్నప్పుడు పన్నీర్ చెప్పిండు, సన్మానం కూడా అతన్ని గట్టిగా చేస్తున్నాడు. పని కూడా గట్టిగా చెప్పి తీసుకున్నారు, అట్లాగే సన్మానం కూడా గట్టిగా చేస్తున్నాడు. రెడీ సన్మానం చేస్తున్నారు షాళ్ళతో దండతో. థ్యాంక్ యూ వేసామన్నా. రెడీ మన మాజీ కార్మికుడు ఆయన ప్రియ శిష్యుడు చిరు కుమరయ్య, ఆయన కూడా సన్మానం చేయడానికి వచ్చాడు. చిరుకి సన్మానం ఒక్క చెప్పండి, గట్టి చెప్పండి. టూ ఇంచ్ పైప్ లైన్ లేదు చిరు, టూ ఇంచ్ పైప్ లైన్ చేయాలంటే చిరు ఆయన తర్వాత ఇంకో అదే గణపతి మెస్సీ ఇక్కడ ఇచ్చేయండి. గణపతి మేస్త్రి మరి వీరి బంధం మామూలుది కాదు. గణపతి మేస్త్రి శ్రీనాథ బంధం మామూలుది కాదు. లోపల పనిచేస్తున్న వాళ్ళు రూమ్లో వచ్చి తిట్టుకునే వాళ్ళు. రూమ్లో వాళ్ళు తిట్టుకుంటే మామూలుగా ఉండేది కాదు. అదండి అందరికీ గుర్తుపెట్టుకొని పిలిచినందుకు శ్రీనాథకు మరొకసారి ధన్యవాదాలు చెప్పాలి. ఒక్కసారి చెప్పట్లేండి అందరూ. షాళ్ళతో దండతో శ్రీనాథ్ గణపతి మేస్త్రి శ్రీనాథ్ సంబంధిస్తున్నారు. దిగిపోయి పైసలు వచ్చాయని ఎక్కడ ఉన్నారు? శ్రీనివాసరావు ఎలక్ట్రిషియన్. చేయండి చేయండి. చేయండి సార్. ఓకే. రాజేష్ రాజేంద్ర మాజీ కార్మికులు ఇద్దరు పంప్ ఆపరేటర్లు మేస్త్రికి సన్మానం చేయడానికి వచ్చారు. ఒక్కసారి గట్టి చెప్పదన్న ప్లీజ్. తర్వాత హనుమంతన్న రెడీగా ఉండాలి. మరి ఓకే. సమ్మయ్య పంప్ ఆపరేటర్ మాజీ పంప్ ఆపరేటర్ పాలు కూడా వచ్చి మరి మన మనీలో పనిచేస్తున్న ఆయనతో పాటు ఇప్పుడు ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న మన మైన్ ఫిట్టర్స్, ఎలక్ట్రీషియన్స్, సూపర్వైజర్స్, అటెండర్స్, టెండర్స్, హెల్పర్స్ అందరూ మరి శ్రీనందరికి ఘనమైన ప్రశంసా పత్రం కూడా తయారు చేయడం జరిగింది. మరి ఆ ప్రశంసా పత్రంతో పాటు సన్మానం గిఫ్ట్తో పాటు మోహన్ వెంకటేష్ కానీ సిరింగరేణి ఉద్యోగుల తరపున వారిని ప్రశంసిస్తూ ప్రేమానురాగాలతో అందిస్తున్న ప్రశంసా పత్రం. తిరుమల తిరుపతి శ్రీనివాసుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో కీర్తిశేషులు మారబోయిన పుల్లయ్య గంగమ్మ పుణ్య దంపతుల ఎన్నెన్నో
జన్మల పంట ఆచార గ్రామమున దినము సెప్టెంబర్ 1, 1961 జన్మించిన మీరు మీ అమ్మమ్మ శాంతమ్మ గారి చెంతకు చేసిన ప్రాథమిక సెకండరీ విద్యాభ్యాసం అనంతరము కొత్తగూడెం గవర్నమెంట్ జూనియర్ కళాశాల నందర ఇంటర్మీడియట్ ITI నందని ఫిట్టర్ పూర్తి చేసినారు. అనంతరము నవంబర్ 30, 1988 ఫిట్టర్గా రెగ్యులర్ ఉద్యోగం సంపాదించి మీ వంశ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచినారు. అందుకోండి మా ఈ అభిమాన మందార మాల. వాళ్ళే ఉండే అనేక కష్టాలను మీకు ఎదురైన సమస్యలన్నింటినీ అడ్డుకుంటూ చెదరని ఆత్మవిశ్వాసంతో నిరంతర కృషితో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ జీవన విధానం మన సింగరేణి ఉద్యోగులందరికీ ఆదర్శనీయం. సాక్షాత్తు ఆ తిరుమల శ్రీనివాసుని అనుగ్రహంతో జయించిన మీరు ఈ శ్రీనివాసుని పేరుని సార్థకం చేస్తూ ఉద్యోగ కాలమంతయు వెంకటేష్ కనిలో పనిచేస్తూ మీ మాతృమూర్తి గంగమ్మ గారిని స్మరిస్తూ ఆ పాదాలన్నీ పైకెందుతూ పంపు దక్షిణలో పనిచేయడము కడు శ్లాఘనీయమైన వృత్తిని దైవంగా ప్రాణపదంగా భావించే మీరు సింగరేణి తల్లినే మీ కన్న తల్లిలా భావిస్తూ సంక్రాంతి, దసరా, దీపావళి ఇలా ఎన్ని పండగలకైనా అత్యవసర పరిస్థితులలో విధులు నిర్వహిస్తూ ఉద్యోగం అందరిచ్చే పని రాక్షసుడు అని పొందిన మిమ్మల్ని ఎంత శ్లాఘించడం తక్కువే అవుతుంది. ఇలా దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ 2007లో ప్రకాశం స్టేడియంలో ఉత్తమ ఫిట్టర్గా అవార్డు తీసుకొని ఆ అవార్డుకే వన్నె తెచ్చిన లక్షణాలు మీ మెమంటికి మరో. అందుకోండి మా ఈ అభిమాన చందన మకరంద మందారాల మాల. పయ్యావుల వంశ తేజో దీపమైన పద్మను సహధర్మచారినిగా పరిగ్రహించి హర్షితను కుమార్తెగా వడిసినారు. మీ అల్లుడు గారు జక్కుల నరేష్ అమెరికాలోని టెక్సాస్ నందరి డల్లాస్ నందు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా మనవరాలు జోషిక, మనవడు అకుల్ అర్జున్లు ప్రాథమిక విద్యను అభ్యసిస్తూ ఇంతటి కుటుంబ ఉన్నతిని సంపాదించడంలో మీకు సహకరించిన మీ శ్రీమతి గారు సర్వదా సంస్థు పాత్రులై అందుకే మా ఈ అభినంద మాల సుగంధ మందార మాలలు ఇంట్లో వెంకటేష్ కని ఉద్యోగులు. సన్మానం ముగించేవారు ప్లీజ్. VK7 టెక్నీషియన్ టెండర్స్ వారు సీఎల్కి ప్రశంసా పత్రము అట్లాగే గోల్డ్ తో ఘనమైన సన్మానం చేసినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సీఎల్కి గోల్డ్ దొరుకుతున్న మన పిటిజీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చేయబోతున్నా. రెడీ ఇచ్చేయాలి సార్. ఓకే ఓకే, దయచేసి అందరూ స్టేజ్ దిగాల్సిపోతున్నా. రెడీ చేయండి అంకుల్. ఓకే రెడీ ఫోటోగ్రాఫర్ రెడీ చేయాలి.
ఓకేనా. తర్వాత జయంతి రెడీ ఉండాలి. వెనక్కి రావాలి. నా పక్కన షాలుతో దండతో స్వీట్తో తమిళ దర్శనం తమిళ అటు ఫోటో చేయండి ఒకసారి. అలాగే దగ్గరికి ఉందండి. ఒక్కసారి చెప్పద్దు, పెళ్లి కింద సైలెంట్ కూడా రాబాయి. ఓకే, షుగర్ గిఫ్ట్తో సన్మానిస్తున్నాడు. దగ్గరికి ఓకే, రెడీ చేయాలి. షుగర్కి, యత్నంకి, సూర్యకి ధన్యవాదాలు. శ్రీనేంద్రుడు ఓకే, థ్యాంక్ యూ. అదే మన మాజీ కార్మికులు కనుక నిలబడండి. వాటి కూడా సన్మానం చేయడానికి ముందుకు వచ్చారు. వాటికి సీనియర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సీటు షాడుతో రామరెడ్డి గారు మరియు తీసారి మేస్త్రి సన్మానిస్తున్నారు. వారికి మరోసారి వీకేసన్ తరఫున సీనియర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దగ్గరికి ఉన్నాను. ఒకటి అట్టుకోండి అన్న, గడినా ఒకటి అట్టుకోండి. ఎంగనా నువ్వు గడి ఏవా చెప్పాలి, నువ్వు చెప్పాలి. కవర్ తీసేయండి. కవర్ రెడీ చేయండి. ఫోటో అవుతాను. రెడీ, ఓకే. శోభన్ బాబు అంటే మన మైండ్కి మంచి పేరు. అన్నకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఒకసారి దగ్గరికి రెడీ చేయాలి. ఇప్పుడు మరి రామారావు కూడా వాటికి తిరిగి కళ్యాణం చేయడానికి జెండా దండ తీసుకొచ్చాడు. మరి అన్నదానంలో మరొకసారి కళ్యాణం. పక్కన పడు, పెద్ద పక్కన పడు. ఓకే, మరొకసారి బిగ్ క్లాస్. ఓకే, సెట్ చేయాలి. ఫోటో సెట్ చేయండి. రెడీ, ఓకే. థ్యాంక్ యూ రామారావు. చాలా పట్టుకోండి అండి, ఇద్దరు పట్టుకోండి. రెడీ. నెక్స్ట్ కుమారావు బ్యాచ్, కుమారావు అండ్ టీమ్, నీకే సౌండ్ టీమ్. ముందుకు రండి అన్న, ఇద్దాం ముందుకు రండి. నీకే సౌండ్ టీమ్.
ఓకే రెడీ అశోక్ చేయాలి జస్ట్ అశోక్ రెడీగా ఉండాలి. ఎక్కడ చేయండి కృష్ణరామోసి యాక్టింగ్ షోపి చేయండి రెడీ ఇక్కడ वेकेशन ऑफिस स्टाफ निरंजन साहब नायक साहब कुछ सत्यनारायण रामचंद्र కొంచెం జరిగండి विष्णु రండి మీరు ఓకే రెడీ पर्वतालू रामू गौस वेंकण्ण वेकेशन ऑफिस टीम थैंक यू नेक्स्ट मन वेकेशन वेंटिलेशन टीम नेक्स्ट पिल्लंदु मैजिक टीम मैजिक రెడీ చేయండి చేయండి రెడీ मैजिक टीम इधर मैजिक टीम मैजिक नेक्स्ट చేయండి దగ్గరికి రెడీ చేయాలి మన మైనింగ్ స్టాఫ్ రిటైర్మెంట్స్ సూపర్వైజర్స్ జూనియర్ మెన్స్ మైనింగ్ స్టాఫ్ టోటల్ మైనింగ్ స్టాఫ్ గౌతమ్ సారు సిఆర్ఏ యశ్వంత్ అక్షర్ అలీ మగదం రాజేశ్వరరావు మరియు డేవిడ్ గారు కూడా భారీ షాలతో స్వీట్ బాక్స్తో దండలతో దయచేసి సన్మాన కార్యక్రమం ఇంకా చాలా మిగిలింది ఇంకా చాలా కార్యక్రమం ఉంది. దయచేసి ఎవరు సన్మానం చేసినా కదా పడైపోయింది కానీ చెప్పి ఎవరు పోతే దయచేసి అందరు కూర్చోవాలి. ప్రత్యేకించి ఈరోజు టెంట్ వేసి కూర్చోపించారు. సన్మాన కార్యక్రమం తర్వాత మన కార్యక్రమం ఉండేది. దయచేసి ఎవరు పోవద్దు. చేయండి ఒకసారి నెక్స్ట్ ఇంకా శ్రీనందికి సంబంధించిన వివాదాలు చేసిన వాళ్ళు మిగిలింటే కలవాలని చెప్పబోతున్నా. ఓకే, ఇప్పుడు వారి కుటుంబ ఒక్కసారి ఏం పెడితే ఆమెకేగా ఏదో పై మంది ఇస్తుంది తప్ప తర్వాత ఆమెకేగా ఇంకోది పెట్టినామదే పెట్టపోయినామదే. ఓకే, మరోసారి మరి ఆమె కళ్యాణం చేసేందుకు రుణం తీసుకోవడం కోసం మరి ఆమె కూడా తల్లిదండ్రులకి దగ్గర నుండి కళ్యాణం చేపిస్తుంది. ఒక్కసారి బిగ్ క్లాప్స్ అన్న, బిగ్ క్లాప్స్ దగ్గర పక్కనే పక్కనే ఈరోజు కూతురు పెళ్లి పెద్ద ఈ తల్లిదండ్రులు పెళ్లి చేస్తుంది. చాలా సంవత్సరాలు ఇష్టం ఆ బిడ్డ కలిగింది. కంగ్రాచులేషన్స్ అన్న. నెక్స్ట్ ఇంకో ఫ్యామిలీ అక్క చెల్లెళ్ళు మరియు బావమధు రామూర్తి గారు. మధ్యలో రావద్దండి, సైడ్కి వచ్చారా దగ్గర నాని ఇచ్చాము. చైన్ చూసి దండాలు ఇష్టం జాగ్రత్త. చైన్ చూసి క్లాప్స్ క్లాప్స్ అన్నా. ఎంత చప్పట్లు కొడితే అంత ఆరోగ్యంగా ఉంటాం మనం. చప్పట్లు కొట్టే అవకాశం ఎప్పుడు రాదు కాబట్టి వచ్చినప్పుడే గట్టి కొట్టాలి. మరి మన మైండ్ నుంచి ఏ యూనియన్ అయినా యూనియన్ వాళ్ళు కూడా వచ్చి సన్మానించబోతున్నాను. ఆ యూనియన్ వాళ్ళు ఎవరైనా వచ్చి మన మైండ్ యూనియన్. ఓకే, థ్యాంక్ యూ అమిత్ గారు. మరి శ్రీనివాసరావు గారు మరి హత్య ఫ్యామిలీ. సూర్యనారాయణ మీరు స్టేజ్ కాల్ చేయాలి, కింద దిగాలి. సూర్యనా కింద దిగాలి. గజమాలతో శ్రీనివాసరావు గారు సన్మానిస్తున్నారు. వెనక్కి రండి.
ఓకే రెడీ చేయాలి. ఒక్కసారి మీరు చూడండి మీరే. రెడీ ఎక్కడ ఓకే రెడీ చేయాలి. వన్ మోర్ రెడీ. మాలతో షాలతో వారు కూడా సన్మానిస్తున్నారు. వెరీ గుడ్. అదే కాకుండా వాళ్ళ చెల్లెలు మరి గోల్డ్ రింగ్తో. ఓకే రెడీ. నా ఇక్కడ మొబైల్ తర్వాత రెడీ ఆంటీ. ఓకే రెడీ రెడీ చేయాలి. ఆంటీ చేయండి. అన్నకి వదిలికి దండం మార్చుకోవడం కోసం వాళ్ళ తమ్ముడు కొడుకు సీనన్నకి కొడుకు కొడలు వారు కూడా సన్మానించి వచ్చారు. అలాగే చేయాలి. రెడీ ఓకే. థ్యాంక్ యూ కుమార్. సీనన్న వల్ల కొడుకు కోడలు వేశారు, వారు కూడా సన్మానించి వచ్చారు. కుటుంబ సభ్యులు వారు కూడా సన్మానించకపోతున్నారు. మరి వారు కూడా దండలు తీసుకొచ్చారు. వారికి సమక్షంలో కూడా దండలు మార్చుకోవాలని చెప్పబోతున్నా. ఓకే దండలు ఇవ్వండి. ఓకే రెడీ చేయాలి. వారు కూడా చివరిగా ధర్మం ఇస్తున్నందుకు చివరిగా వారికి మా మైండ్ తరపున సీనియర్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి ఇతర ఫోటో చేపడతాను. దగ్గరికి థ్యాంక్ యూ సరేనా. శ్రీరామ్కి ధన్యవాదాలు. సన్మానం అయిపోయింది కానీ పోవద్దు, పక్కన కూర్చో. మరి మీ వాయిస్ ఉంటుంది. నా తోటి సహా ఉద్యోగులందరికీ నా శుభాభివందనములు. ఈరోజు నేను పదవి విరమణ పొందుతున్న సందర్భంగా నాతో సహకరించిన బయట నుండి వచ్చిన మాజీ కార్మికులు కానీ కానీ ఓర్మేలు కానీ సర్దార్లు కానీ ఆల్ ఫిట్టర్స్ పంప్ ఆపరేటర్స్ అందరికీ నా యొక్క శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడ దూరం నుండి విచ్చేసిన హన్మకొండ నుండి విచ్చేసిన మన రామరెడ్డి గారికి కానీ కనకాయ చేతి కనకాయ కానీ బయట నుండి కూడా భూపాలపల్లి నుండి కూడా మన వెంకటేష్ నాయక్ ఫిట్టర్ వచ్చాడు, చాలా దూరం నుండి వచ్చాడు. చెప్పగానే సత్పాల నుండి వచ్చిన అశోక్ అండ్ టీమ్ ఫిట్టర్స్ మోహన్ ఫిట్టర్స్ చాలా దూరం నుండి మన కోసం చాలా వెచ్చించి వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతకు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎక్కడో పుట్టి విడిపోతున్నాను మీ అందరి సమక్షంలో. We wish all the joy, we wish all love, we wish you. థ్యాంక్ యూ సరేనా. థ్యాంక్ యూ. లాస్ట్ మంచి జోష్ ఇచ్చావు. మీకు మీ కుటుంబానికి అతని భాస్కర్ కుటుంబానికి ఇలా వెళ్ళా మంచి జరగాలని చెప్పండి ఈ PK7 కుటుంబం తరఫున అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇంత మంచి కార్యక్రమానికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఇంత ఘనంగా జరుగుతాను ఊహించుకోలేదు. ఆయన చెప్పుకొని వచ్చు, నేను కూడా పొద్దు కూర్చేసిన తర్వాత కూడా ఈయన 100 కూర్చేయమన్నాడు. ఎవరైతే అని చెప్పి అనుకున్నా. నాకు 100 నా తరఫున అని చెప్పన్నాడు. నేను నమ్మలే. నాకు ఇంత 30 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి అనుభవం ఉన్నా నేను నమ్మలే. అంతకుముందే నేను కుమారవుతో ఎవరితో ఉన్నాను. నేను ఏ సీనన్న 100 మందితో కూర్చొని చేపించిన టెంట్ వేయించిన ఎవరు రాలేదన్న. లాస్ట్కి నేరవలసిన పరిస్థితి వచ్చింది. దాని మీద ఆయనకంత కాన్ఫిడెన్స్, అంటే పని పట్ల కూడా అంత కాన్ఫిడెన్స్ ఉండేది. అది పచ్చి రుజువైంది. మరోసారి శ్రీనన్నకు మరియు భాస్కర్ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మరి శ్రీనన్న తరఫున ఆయన ఏర్పాటు చేసిన మన విశ్వకి ప్రత్యేకించి ధన్యవాదాలు. శ్రీనన్న చెప్పడం మర్చిపోయాడు. విశ్వకి మన అవుట్సోర్సింగ్ టీం కూడా ఇంకా పూర్తి సహకరించిన మన యాజమాన్యాన్ని కూడా మన పూర్తి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమం ఇంతలో ముగిస్తుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
జీవితపు చివరి మలుపులో పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు బిగిలి DJ